మండలం రామన్నపాలెం గ్రామంలో జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్ల వద్ద నుంచి ప్రసన్న వసూలు చేసి కోట్లాది రూపాయల లంచాల్లో నుంచి 5% ప్రజా ప్రయోజనాల కోసం వెచ్చించిన గ్రామాల్లో రోడ్లు, త్రాగునీరు లాంటి మౌలిక సమస్యలు పరిష్కారం అయి ఉండేవన్నారు. 6 సార్లు గెలిచామని గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే కోవూరు నియోజకవర్గంలో చాలా గ్రామాలు సమస్యల మయంగా మారాయన్నారు. 6 సార్లు గెలిచామని గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే కొవ్వూరు నియోజకవర్గంలో చాలా గ్రామాలు సమస్యలమయంగా మారాయన్నారు. ఎవరైనా చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశాన వస్తువులు కూడా కల్పించలేదని, అసమర్థ ఎమ్మెల్యే 6 సార్లు గెలిచి సాధించింది ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య సమూలంగా పరిష్కారం కావాలంటే పాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యపడుతుందన్నారు. ఇక్కడ మీరందరూ ఓట్లేస్తే నా దగ్గర వచ్చి కూర్చొని మరీ పని చేయించుకుంటానని తప్పకుండా మీ అందరికీ ఎప్పుడు నా సహకారం ఉంటుంది. నేను అందుబాటులో ఉంటాను. నన్ను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ మీరు ఎవ్వరు కూడా రాజకీయ నాయకులుగా కలలో కూడా ఊహించొద్దు. మేము మీ మనుషులం, మీ సేవ చేయడానికి వచ్చిన మనుషులం మేమిద్దరం. కాబట్టి ఎప్పుడు మా గురించి వీళ్ళు రాజకీయాలు చేయడానికి వచ్చారు, రాజకీయ నాయకులు అని చెప్పి అస్సలు అనుకోబాకండి. అందుకనే ప్రతి రాజకీయ నాయకుడు అంటుంటారు మాకు మాట్లాడడం తెలియదు నిజంగా. ఎందుకంటే మేము రాజకీయ నాయకుల్లాగా అబద్ధాలు చెప్పలేం, ఉన్న వాస్తవాలు మాట్లాడగలం, మీకేం కావాలో చేయగలం. అది వరకే మాకు తెలుసు. వెనకాల మాట్లాడడం, మీకు చెప్పి వెళ్ళిపోవడం, తిరిగి మీకు పనులు చేయకుండా పోవడం అనేది మాకు రాదు. మాట ఇచ్చామంటే అది చేసి తప్పకుండా చూపిస్తాం. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ మరోసారి చెప్తున్నాను, రామన్నపాలెంలో ఇంత ఘన స్వాగతం పలికినందుకు అన్నలకి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి, గ్రామ ప్రజలకి మరోసారి శిరస్సు